ప్రభు రాకడలో రేపు సంఘము సంపూర్ణంగా సిద్ధపడి ప్రభు ఎదుట నిలబడుటకు పరిశుద్ధాత్ముడు వేగిరంగా పనులు చేస్తున్న దినాల్లో మనం ఉంటున్నాం. అదే క్రమంలో లోకములో ఎలా ఉంటుందంటే, రేపు ఏం సంభవిస్తుందో తెలియదు కనుక మనము ఉన్న దినాల్లో సంపాదించుకొని సమకూర్చుకొని మన వెనక తరానికి వాటిని కూడబెడదామని వాళ్ళ ఆతృతలో వాళ్ళు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ప్రపంచంలో డబ్బే ప్రాముఖ్యమని, ఆభరణాలే ప్రాముఖ్యమని లోకమంతా కూడా అటువైపుగా పరిగెత్తుతుంది. ఎలా పొదుపు చేసుకోవాలి, ఎలా కాపాడుకోవాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలి, ముందు తరానికి మన వెనక తరానికి మనం ఎలా ఉండాలి అని వాళ్ళన్ని ప్లాన్లు చేసుకుంటూ ఉంటుంది లోకం. కానీ బైబిల్లో అన్నిటికంటే ప్రాముఖ్యమైన విషయం రాసి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. అదేంటంటే సమయం, టైం. చాలామంది దాని గురించి ఆలోచన చేయరు. మనం ఉదయం లేసామా, మన దైనందిక కార్యంలో మన పనులన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. మనం ప్రారంభించినప్పుడు మన పనులన్నీ మనం చేసుకుంటూ అలాగ వెళ్ళిపోతాం. కానీ ఆ సమయం యొక్క విలువ ఏమిటో మనకు తెలియదు. డబ్బు విలువ తెలుసుకోవటానికి మనిషి తాపత్రయపడుతున్నాడు. బంగారం విలువ తెలుసుకోవటానికి మనిషి తాపత్రయపడుతున్నాడు. వస్త్రాలలో ఏవి వెరైటీగా ఉంటాయో, ఏవి నాణ్యతో, వాటిని తెలుసుకోవటానికి మనిషి తాపత్రయపడుతున్నాడు. కానీ సమయం యొక్క విలువ, అది ఎంత ప్రాముఖ్యమో, అది దాటిపోతే తిరిగి రాదు కనుక దేవుడు బైబిల్లో ఆ సమయానికి ప్రాధాన్యత ఇవ్వాలి అని ఎందుకు రాసి పెట్టాడో దాన్ని మనం గ్రహించాం. చాలామంది చూడండి, ఉదయం లేచిన దగ్గర నుంచి 12 గంటలు వాళ్ళ జీవితంలో ఎలా గడిచిపోతుందో మనకు తెలియదు. కొంతమందికి టీవీలు అంకితమైపోతారు, కొంతమంది సెల్ ఫోన్లకు అంకితమైపోతారు, మరి కొంతమంది ముసలమ్మ ముచ్చట్ల వాళ్ళు సమయాన్ని వెచ్చిస్తూ ఉంటారు. మరి కొంతమంది కొద్దిసేపు పనిచేసి మరి కొద్దిసేపు లోకంలో కలిసిపోతుంటారు. మరి కొంతమంది అయితే ఇక గాఢ నిద్ర, ప్రపంచం ఏమైపోతుంది, పరిస్థితులు ఏమైపోతున్నాయి, వాళ్ళకి సంబంధం లేదు. ఇంట్లో ఏం జరుగుతుంది సంబంధం లేదు. పిల్లలు ఎటు వెళ్ళారు సంబంధం లేదు. పోయిన మనిషి తిరిగి వస్తాడా సంబంధం లేదు. పడుకుంటే అటే, అసలు ఉన్నారా పోయారా అన్నట్లు కూడా తెలియదు. వాళ్ళ సమయం దానికైపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డారా, సమయం యొక్క ప్రాముఖ్యతను బైబిల్లో దేవుడు ఎందుకు రాసి పెట్టాడో ఈరోజు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. చదవండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. మనం దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనియక సద్వినియోగము చేసుకొనుచు దాన్ని ఉపయోగపరచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు, జ్ఞానము కలిగి నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా మిమ్ములను మీరే చూసుకొనండి. ఈ వాక్య భాగము ఒక మాటలో చెప్పాలంటే ఒక హెచ్చరికతో కూడింది. జాగ్రత్త అనే పదం ఎప్పుడైతే బైబిల్లో కనపడుతుందో మనము దాని విషయంలో కాస్త జాగ్రత్తగా ఆలోచన చేయాలని ప్రభు యొక్క ఉద్దేశం. దేని గురించి జాగ్రత్త అంటున్నాడు? సమయాన్ని దుర్వినియోగపరిచేవారు, జ్ఞానము లేనటువంటి వారు, అలాంటి ప్రజల మధ్యలో ఒకవేళ నీవు కానీ జీవించినట్లయితే ఆ సమయము దుర్వినియోగపరుచుకోకుండా సద్వినియోగపరుచుకునేటట్లుగా నువ్వు జ్ఞానవంతుడిగా జీవించు అని హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దినములు చెడ్డవి అంటాడు, కానీ బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే ప్రతి దినము దేవుడు మంచిది అన్నాడు. ఒక దినాన్ని సృష్టించి ఆ దినమంతా దేవుని పని చేసి ఇది మంచిది అన్నాడు. ఆ రోజంతా దేవుడు తన పనిని చేసి ఇది మంచిది అన్నాడు. కానీ మంచిది కానిది ఏదో కూడా చెప్పాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదన్నాడు. దేవుడు తన పనిని చేసి ప్రతిరోజు అలాగున వారమంతా చేసి ఇది మంచిది అన్నాడు. కానీ నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఎందుకని? దేవునితో సహవాసం కలిగి ఉండటానికి నరుణ్ణి దేవుడు నిర్మించాడు తన రూపములో, తన పోలిక చొప్పున.
ఒంటరిగా ఉంటే అపవాది శోధించబడుతుంది. ఒంటరిగా ఉన్నవాడు లెస్ అయినటువంటి జ్ఞానానికి, అనగా దేవుడు అనుగ్రహిస్తున్న జ్ఞానానికి అతడు వ్యతిరేకి అని రాయబడి ఉంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అన్ని దినములను దేవుడు చేసి ఇది మంచిది అన్నాడు. కానీ లోకంలో ఏది మంచిది కాదు అన్నాడు. లోకమంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, అందులో ఉన్నది ఏది మంచిది కాదు, అదంతయు కూడా అపవాదికి సంబంధించింది అని బైబిల్ సెలవిస్తుంది. అంటే గమనించండి, లోక సంబంధమైనటువంటి జీవితము చేసినప్పుడు అది మంచిది కాదు కనుక అజ్ఞానులు. అంటే ప్రతిరోజు దేవుడు తన పని చేసినప్పుడు ఆ దినం మంచిది అన్నాడు. అంటే మనం ప్రతిరోజు దేవునితో నడిచినప్పుడు, ప్రతిరోజు దేవుణ్ణి ధ్యానించినప్పుడు, ప్రతిరోజు దేవుని కోసమే బ్రతకాలి అని మనం తీర్మానం చేసుకున్నప్పుడు మన దినములన్నీ కూడా మంచివే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన దినములన్నీ కూడా మంచివే. లోకములో దినాలు కొన్ని వాళ్ళకి కలిసి రావు. ఈరోజు మంచిది కాదు అంటారు. ఎందుకంటే వాళ్ళ మనసు మంచిదైతే అన్ని రోజులు మంచివే. ఈరోజు మంచిది కాదు, ఈరోజు అలా ప్రారంభించొద్దు, ఈరోజు అటు వెళ్ళొద్దు, ఇలా ఆచారాలు ఎన్నో ఉన్నాయి. కానీ సంగమా, మనం ఎప్పుడైతే దేవుడు తన రూపములో, తన పోలికల్లో తన కొరకు నరుణ్ణి చేశాడు అన్న సత్యాన్ని మనం గ్రహించి దేవుని నిమిత్తము బ్రతకగలిగితే ఆ దినములన్నీ కూడా మంచి దినములే. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, చెడ్డ దినములు ఏమిటయ్యానంటే లోకములో ఉన్నదంతా చెడ్డది కనుక మనము దైవికంగా ఉంటూ చెడ్డ కార్యాలలో పాలు పంచుకున్నట్లయితే అవి మనకు మంచి దినాలుగా కావు, అజ్ఞానుల వలె. అందుకే అన్నాడు, దినములు ఈ రోజులలో చెడ్డవి. ఈ చెడ్డ దినములలో నీ సమయమును పోనీయకు అన్నాడు. అంటే ఈ చెడ్డ దినాలలో మనల్ని ఏం చేయమన్నట్లు ప్రభు? లోకమంతా చెడుగా ఉంది, లోకములో ఉన్నదంతా పాపము, నేత్రాశ, శరీరాశ, అదంతా పతనమైపోయేది. కానీ ప్రభు రాకడ సమీపంగా ఉన్న సమయంలో మనం ఉన్నాం కనుక ఆ సమయాన్ని నీవు దుర్వినియోగపరుచుకోకుండా ఆ సమయం నీకు ఆత్మీయంగా బలపడేలాగున, ఆత్మలను కాపాడేలాగున, ఆత్మీయతలో వర్ధిల్లేలాగున నువ్వు దాన్ని సద్వినియోగపరుచుకో అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు జ్ఞానము కలిగి సమయమును మనం సద్వినియోగపరచుకోవాలంటే ఈ చెడ్డ దినములలో మనం మంచి దినములుగా మనం మలుచుకోవాలంటే ఒకే ఆప్షన్. ఆ దినాలలో సమయం పోనీయకుండా మన ఆత్మీయతను బలపరుచుకోవాలి, మన ఆత్మీయ స్థాయిని పెంచుకోవాలి, ఆత్మల కొరకు భారం కలిగి ఉండాలి, ప్రభు రాకడ సమీపంగా ఉందని సిద్ధపడాలి. ఈ సమయాన్ని నువ్వు పోగొట్టుకోకు అంటున్నాడు. లోకం దీన్ని పోగొట్టుకుంటుంది. అందుకే లోకము నెమ్మదిగా ఉంది, ఏమీ జరగట్లేదు, అంతా మామూలే అన్నట్లుగా వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు. కనుక మనం అలా ఉండకుండా ఆ విలువైన సమయమును ఆత్మ సంబంధమైన విషయాల కొరకే మనము వాడుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఒక గంటలో కొన్ని అధ్యాయాలు చదవచ్చు, ఒక గంటలో కొన్ని వందల మంది గురించి మనం ప్రార్థన చేయొచ్చు, ఒక గంటలో కొన్ని దేశాల గురించి మనం ప్రార్థన చేయొచ్చు, ఒక రోజులో మనం ప్రపంచంలో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థన చేయొచ్చు. ఒకవేళ మనకు సమయమే ఉంటే మనల్ని వాక్యము ద్వారా మనం ఎలా ఉన్నామో మనం తెలుసుకోవచ్చు. ప్రభు పాద సన్నిధిలో అమితంగా గడుపుతున్నప్పుడు ఆయన స్వభావాలు మనం సంపాదించుకోవచ్చు. ఎంతమంది సమయాన్ని వృధా చేస్తున్నాం? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయమును పోనీయక దానిని సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే ఆయన రాకడ సమయం సమీపంగా ఉందని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. సమీపంగా కంటే నేడో రేపో అన్నట్లుగా ఉంది. ఆ సమయం ఎప్పుడో మనకు తెలియదని బైబిల్ సెలవిస్తుంది. ఆ సమయం మనకు తెలియదు కనుక మనం ఎల్లప్పుడూ సమయాన్ని కాపాడుకుంటూ ఉండాలి. మనం ఏ స్థలంలో ఉన్నా, ఏ గృహంలో ఉన్నా, ఏ పనిలో ఉన్నా ఈ సమయం చాలా అమూల్యమైంది. నీకు 10 నిమిషాల సమయం దొరికిందా నీ ఉద్యోగ స్థలంలో, నీ సెల్లో ఉన్న బైబిల్ తీసి ఒక వాక్యం చదువుకుంటూ ఉండు.
నువ్వు ఎక్కడైనా పని చేసే స్థలంలో నీకు 1 గంట రెస్ట్ దొరికిందా, ప్రభువుని ధ్యానిస్తూ ఉండు. నువ్వే ప్రాంతంలో ఉన్న అక్కడ నీకు సమయం దొరికిందా, ఆ ప్రాంతం గురించి, రక్షణ గురించి, ఆత్మల భారం గురించి ప్రార్థన చేస్తూ ఉండవు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం దుర్వినియోగపరుచుకుంటే మనం అజ్ఞానులం అంటాడు. అజ్ఞానులు అంటే అర్థం ఏంటంటే, మనము చేయవలసిన పనిని మన సామర్థ్యత లేక చేయకుండా ఉన్నప్పుడు మనల్ని వేస్ట్ అంటారు. నువ్వు చేయగలుగుతావు, కానీ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే నీవు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలే, దాని మీద నువ్వు మనస్సు పెట్టలే, దాని గురించి నువ్వు ఆలోచన చేయలే. కనుక మనం జ్ఞానం లేని వారిగా అంటాం. ఎందుకంటే చేయదగిన సామర్థ్యత ఉండి, చేయటానికి తగిన శక్తి ఉండి మనం చేయకపోతే అది మనం అజ్ఞానులుగా మారిపోతున్నాం. కనుక ప్రియమైనటువంటి సంగమా, ఆయన సమయము సమీపంగా ఉందనట మనకంటే ముఖ్యంగా పడిపోయిన దేవదూత అయిన సైతానుకు బాగా తెలుసు. వాడు ఏం చేస్తున్నాడంటే, ఆత్మీయతలో కట్టబడుతూ ఆత్మలో ఎదుగుతున్న వారిని వాడు గాండ్రిస్తూ బహు కోపంగానట ఒక్కొక్కరిని లాగి పడేస్తున్నాడట. చూడండి, ప్రకటనల పుస్తకం 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోక నివాసులారా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, ఉత్సహించుడి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయం కొంచెమే అని తెలుసుకొని, ఆ మాటలు జాగ్రత్తగా వినండి. అపవాది, పుట్లోట్లో సాతాన్ అని రాస్తుంది. వాడికి సమయము కొంచెమే అని తెలిసి బహు క్రోధము గలవాడై, బహు కోపము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. మీ యొద్దకు దిగి వచ్చాడు అని చెప్పెను. అంటే వాడు చేంజ్ చేస్తున్నాడు. నీ ఆత్మీయ అనుభవంలో ఎదిగినటువంటి స్వభావాలను వాడు దొంగిలించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నీకు దేవునితో ఉన్న సహవాసాన్ని పోగొట్టడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే దేవుని కొరకు ప్రయాసపడే ఆ సమయాన్ని వాడు దొంగిలించి బలహీనపరచాలని చూస్తున్నాడు. అందుకే చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో దేవుని బిడ్డలు ప్రార్థనా పరులైతే, దేవుని బిడ్డలు సువార్థికులైతే, దేవుని బిడ్డలు ప్రార్థనగా ఆ భారము కలిగి ప్రార్థన చేసినప్పుడు సాతాను ఏదో రకంగా వాళ్ళని దుఃఖపెడుతూ ఉంటాడు. ఇప్పుడు కొన్ని సాక్ష్యాలు మనం విన్నాం. ఏదో రకంగా పడగొట్టి, బలహీనపరిచి, దాని మీద ఆసక్తిని పోగొట్టి వాడు ఎలాగైనా జయించాలని క్రోధముతోనట, కోపముతో వాడు సమయము కొంచెమని తెలుసుకున్నాడు. ఎవరి మీదకి దాడి చేస్తున్నాడు? మీ మధ్యలో ఉన్నాడని. చదవండి మరొకసారి అది. అందుచేత పరలోకమా పరలోక నివాసులారా ఉత్సహించండి. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పెను. మీ యొద్దకు జాగ్రత్తగా వినాల మాట. అన్యుల యొద్దకు కాదు, దేవుణ్ణి ఎరగని బిడ్డల వరకు కాదు, లేదా దైవత్వంలో నిర్లక్ష్యంగా ఉన్నవారి దగ్గరికి కాదు, నామకార్థంగా ఉన్నవారి దగ్గరికి కాదు, దేవుని పట్ల ఆసక్తి కలిగి వైరాగ్యంగా ఉన్నవారి దగ్గరికి, ఆయన సన్నిధిలో పొదుగుతున్న వారి దగ్గరికి వాడు దిగి వచ్చాడట. బైబిల్ అదే సెలవిస్తుంది. యెరూషలేములో ఉన్నవాడు దిగుతుండగా ఎక్కడ పట్టబడ్డాడు? ఎరుకోకు దిగుతుండగా వాడు ఎక్కడున్నాడు? మందిరపు గడప గుమ్మము దగ్గర కాచుకొని కూర్చున్నాడు. అంటే వాడు ఉద్దేశం అంతా ఎవరి మీద ఆధారపడి ఉంది? మందిరంగా కట్టబడుతూ దేవునికి మహిమకరమైన జీవితం చేస్తున్న ప్రతి బిడ్డను వాడు టార్గెట్ చేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే దేవునికి సమీపంగా వెళ్తుంటావో, దేవుడు ఎప్పుడైతే ఆయన నిన్ను వాడుకోవటానికా, లేదా దేవుడు మీలో నుండి దేవుడు మహిమపరచడానిక, దేవుడు తన ప్రత్యక్షతనివ్వటానిక, దేవుడు తన పరలోక సంబంధమైన ఆలోచనలు మనకి ఇస్తున్న సమయంలో అపవాది కాచుకొని కూర్చొని ఆ స్వభావాన్ని దొంగిలించటానికి, ఆ వస్త్రాన్ని దొంగిలించటానికి వాడు పొంచి చూస్తున్నాడు. ఎలాగునో తెలుసండి? కోపంగానట. ఆ మాట మనం చాలా జాగ్రత్తగా వినాలి. వాడు కోపంగా ఉన్నాడనంటే మందిరంలో కూర్చున్నటువంటి వారు, దేవునిలో ఎదిగేటటువంటి వారు, దేవునికి సమీపంగా ఉన్నటువంటి వారు, దేవుని ప్రత్యక్ష పొందుకున్నటువంటి వారు,
దేవుడు వాడుకోవటానికి అర్హులుగా మారుతున్న వారిలో మీరు కోప స్వభావము పెరుగుతున్నట్లయితే, అతిశయ స్వభావం పెరుగుతున్నట్లయితే, వాడు పడగొట్టడానికి వాళ్ళ గురించి కాసుకొని కూర్చుంటాడు. అందరి గురించి కాదు. వాడు కోపముతో వాడు మన మధ్యలో ఉన్నాడట. ఎవరినయ్యా వాడు పడగొట్టేదంటే, వాడి స్వభావము సంఘములో ఎవరిలో ఉంటుందో. వాక్యాన్ని మంచి మనస్సాక్షితో వినమన్నాడు. నీవు ఆయన స్వభావాలను మంచి మనస్సాక్షితో అంగీకరించమన్నాడు. ఆయన ఉన్నాడన్న భయంతో ప్రభు తన సన్నిధికి రమ్మన్నాడు. నీవు అడిగేది ఆయన ఇస్తాడన్న విశ్వాసంతో రమ్మన్నాడు. ఇవి కాకుండా శరీర సంబంధమైన మనసుతోను విని, శరీర సంబంధమైనట్లుగా నువ్వు ఆయనతో ఒడంబడిక చేయగలిగితే, ఒకవేళ కోప ఆవేశాలతో ఏదో సాధించాలన్న ఉద్దేశంతో మనం వచ్చినట్లయితే, అలాంటి వారందరినీ పడగొట్టడానికి వాడు కాసుకొని కూర్చున్నాడు. అందుకే చూడండి, ఒకడు యెరూషలేములో ఉండలేకపోయాడు. అంతమంది ఉన్నప్పుడు వాడు ఒక్కడు ఉండడానికి ఏం ప్రాబ్లం అయింది అంటే, వాడు కూర్చున్న వాడి మనస్సు నిండా కూడా ఎరుకో ఉంది. అంటే శపితమైన ఆలోచనలతో కూర్చున్నాడు, లోక సంబంధమైన ఆలోచనలతో కూర్చున్నాడు, భూ సంబంధమైన ఆలోచనలతో కూర్చున్నాడు. ఏదో నామకే వాస్తేగా మా తల్లిదండ్రులు వస్తున్నారు కదా, మనస్సులో ఇష్టం లేకుండా వచ్చాడట. వాడిని పట్టుకొని ఏమీ అనలేదు, కొట్టి, నా దగ్గర ఉండవలసిన వాడవు, నా మాట వినవలసిన వాడవు, నా వస్త్రం ధరించాల్సిన వాడవు, ఆ వస్త్రం ఏంటో నువ్వు ధరించావు అని కొట్టి ఆ వస్త్రాన్ని తొలగించి వాడు వెళ్ళిపోయాడు, దిగంబరిని చేసి. ఒకటి గుర్తుపెట్టుకోండి, లోకం వైపు నువ్వు చూసి ఆశపడ్డప్పుడు ఏదేను తోటలో కుటుంబాన్ని దిగంబరులుగా మార్చింది అపవాది స్వరమే. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా సంఘంలో అనేకులకు కలగచేసి దైవికమైన స్వభావాలన్నీ కూడా తొలగించి వాళ్ళని పడగొట్టి వాడు వెళ్తున్నాడు. వాడు అంత వేగిరంగా కార్యం జరిగిస్తున్నాడు. ఎందుకని? నా దేవుని సమయం సమీపంగా ఉందని వాడికి తెలిసింది. ఈ రోజున మనం తెలుసుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాడికే అంత సమయం తెలిసి పడగొట్టడానికి వేగిరపడుతుంటే, ఆత్మ సంబంధమైన రోషం కలిగిన మనము ఇంకా వాడి తలను చితకదొక్కి ఆయన స్వభావాలు ధరించాలి అన్న రోషం మనలో ఎంత ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రభువు గురించి రాయబడ్డ మాట, మనం ఆరాధించే దేవుడు రోషము కలిగిన వాడు, ఆయనకు రావలసిన మహిమను విగ్రహానికి చెందనివ్వడనుంది బైబిల్లో, వేరే వాళ్ళకి రానివ్వననుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డారా, ఆసక్తి మండినప్పుడు ఒకరి నుంచి ఒకరికి, ఆత్మల భారం పెరిగినప్పుడు ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అపవాది ఏమీ చేయలేడు. అందుకే బైబిల్లో ఉన్నది, ఓ యోర్దానా, ఎందుకంత పిరిగితనంగా పారిపోయి ఎక్కడో రాసుల్లాగా నిలబడ్డాను? కారణం ఏంటి? మందస్సం ఉంది, బాధ్యత ఉంది, భారం ఉంది. దాన్ని మోస్తున్న యాజకులను చూసి, వస్తున్న సమూహాన్ని చూసి సముద్రం వెనుకకు పరిగెత్తిందట. అప్పుడు వాళ్ళు పాడుకున్నారు, ఎందుకు నీకు ఇంత భయం? మందస్సం మోస్తున్నారు. ఆయన చిత్తం చేస్తున్న ప్రజలను చూస్తేనట సముద్రము గడగడ ఉనికి అల్లంత దూరం వెనుకకు పోయి ఆగిపోయిందట. ఒక ప్రకృతికే ప్రభు మహిమను ధరించినటువంటి వారు కనపడితే, అంత భయపడితే, అపవాది అంతండి. మనము ధరించకనే, స్థిరపడకనే, భారము లేకనే, బాధ్యత వహించకనే మనం అనేక సార్లు పడిపోతున్నాం. చూడండి, బైబిల్లో ఒక భక్తుడున్నాడు. అతడికి యుద్ధము చేయవలసిన సమయం అని అతడికి తెలుసు. శత్రువు చెలరేగిపోతున్నాడు, వాడి తలను నరకాలి అన్న సత్యం అతడికి తెలుసు. అది శత్రువుతో పోరాడే సమయం, అది దేవుడిచ్చిన సమయం అది అని అతడికి తెలిసి, అతడు ఆ సమయాన్ని దుర్వినియోగపరిస్తే తన బ్రతికేమైందో ఒక మాట మనం చదువుకుందాం. 2వ సమూయేలు పుస్తకం 11వ అధ్యాయము మొదటి 2 వచనాలు. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున, చూడండి అక్కడ రాజులు యుద్ధము చేసే సమయమున దావీదు యోవాబును అతని వారిని,
తన సైన్యం అంతటిని ఇశ్రాయేలందరినీ పంపగా వారందరినీ యుద్ధానికి పంపగా వారు అమోరీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. రబ్బా పట్టణమును కాపాడుకుంటున్నారు. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. దావీదు యెరూషలేములో పడుకొని ఉండెను. ఒకానొక దినమున ప్రొద్దుగూకే వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరు మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుండగా స్నానం చేయి ఒక స్త్రీ కనపడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకొనుటకై. చాలండి, చూడండి అక్కడ రాయబడిన మాట, అది యుద్ధము చేసే సమయము అని రాసింది బైబిల్లో. ఆ యుద్ధానికి సైన్యమంతా కూడా వెళ్ళింది. ఓ పట్టణాన్ని శత్రు పట్టుకొని నాశనం చేయబోతున్నాడు. శత్రు నాశనం చేయబోయే సమయంలో దావీదుకు మత్తుగా ఉన్నాడు, నిద్రకిచ్చాడు. ఆ సమయం నిద్రపోతున్నాడట. సైన్యం ఎక్కడికి వెళ్ళిందో దావీదుకు తెలుసు, అది ఏ సమయమో దావీదుకు తెలుసు. ఆ సమయము తెలుసు. శత్రువును సంహరించడానికి తన సైన్యం అంతా వెళ్ళిందని తెలిసి ఈయనకు మత్తుగా నిద్ర ఎలా పట్టిందనేది అర్థం కాని సమస్య. కనీసం అక్కడ ప్రార్థన చేస్తున్నాడా, వెళ్ళిన వాళ్ళు క్షేమంగా రావాలి ప్రభువా, వాళ్ళకి ఏ హాని కలగొద్దయ్యా, కనీసం వాళ్ళని కాపాడు ప్రభువా అని ప్రార్థన చేయట్లేదు. అంత మత్తుగా ఉండగా తన మనస్సులో చెడు తలంపు అపవాది పుట్టించింది. చూడరాని దృశ్యాన్ని చూసే వాడిగా మారిపోయాడు దావీదు. చెయ్యరాని కార్యం చేశాడు. దేని వలన? సమయమును సద్వినియోగపరుచుకోవలసిన వాడు అజ్ఞానిగా మార్చబడి సమయాన్ని దుర్వినియోగపరుచుకోగా అపవాది తనను వశపరుచుకుంది. అపవాది వశపరుచుకొని పాపం చేయటానికి ప్రేరేపించింది. అతడు రాజు అనుంది బైబిల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాలి. మనము రాజులైన యాజక సమూహమై ఉన్నాం. భక్తుడైనటువంటి యోబు రాస్తాడు, భూమి మీద నరుని ఆయుష్ యుద్ధ రంగము వంటిది. దేవునికి స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. యోబు 7:1 రాయబడ్డది, నరుని ఆయుష్ కాలం అంతా కూడా ఈ భూమి మీద యుద్ధ రంగము. అంటే ఎవరితో యుద్ధం చేయమంటున్నాడు? మనం పోరాడేది శరీరాలతో కాదు. శరీరాలను ఆస్వాదించి శరీరాలను వశపరుచుకొని అపవాది శక్తులు నీ ఆత్మీయతను పాడు చేస్తూ ఉంటాయి. నువ్వు పోరాడేది శక్తులతో, దురాత్మ శక్తులతో, నిన్ను ఆకర్షించి పాడు చేసే కొన్ని శక్తులు, నీకు లేని పని లోక సంబంధమైన అలవాట్లను అలవాటు చేసి పాడు చేసే కొన్ని శక్తులు, నీకు మత్తును కలగజేసే కొన్ని శక్తులు, నీ జీవితాన్ని పాడు చేయడానికి ప్రేరేపించే అపవిత్రపు శక్తులు, ఇవి ఒక మనుష్యులను ఆశ్రయం చేసుకొని మనుషులలో దూరి అవి ఆత్మీయతను పాడు చేస్తూ ఉంటాయి. అందుకే భక్తుడైన యోబు అంటాడు, మనము పోరాడేది మనుషులతో కాదు. నీ ఆత్మీయతను పాడు చేయటానికి ఒక అందమైనటువంటి రూపములో వస్తున్నటువంటి ఒక సైతాను శక్తి, ఒక ధన రూపములో వస్తున్న అపవాది శక్తి, నీకు విశ్రాంతిని కలుగ చేస్తున్నటువంటి ఒక అపవాది శక్తి, నీ ఆత్మీయతను పూర్తిగా భగ్నం చేయటానికి, నీ స్వభావాలు దొంగిలించడానికి, నీ పేరు ఖ్యాతిని పెంచే ఒక దురాత్మ శక్తి. ఈ శక్తులన్నీ కూడా వ్యక్తులను ఆశ్రయించుకొని అవి పోరాడుతూ ఉంటాయి మనతో. మనకు అవన్నీ తీపిగా అనిపిస్తాయి, అవన్నీ మనకు ఘనతగా అనిపిస్తాయి, అవన్నీ మన మనసుకు నచ్చుతూ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి పతనమైపోయే స్థాయిలో ఉన్నప్పుడు సంతోషం ఎక్కడైతే ఉంటుందో, ఆ వ్యక్తి హృదయంలో సంతోషంతో నిండినప్పుడు, ఆ వ్యక్తి సమృద్ధితో నిండినప్పుడు, ఆ వ్యక్తి ఆనందంతో గంతులు వేస్తున్నప్పుడు, లోక సంబంధమైన మనసు కలిగి తను హెచ్చించుకుంటున్నప్పుడు అతని పతనపు పునాది కదులుతున్నదన్న సత్యాన్ని మర్చిపోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
నువ్వు శ్రమల్లో దేవునితో నిలిచినప్పుడు, నీ వ్యాధిలో దేవునితో నడుస్తున్నప్పుడు, నీకు అనేకమైన నిందల మధ్యలో దేవునితో నడుస్తున్నప్పుడు, అనేకులు నిన్ను అసహించుకున్నప్పుడు, దేవుణ్ణి వదలనప్పుడు నువ్వు నిర్ణయం తీసుకోవాల్సింది ఏంటంటే, నేను నా ప్రభువుకు చాలా సమీపంగా ఉన్నాను. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. నిత్యము దుఃఖముతో ఉన్నప్పుడు నువ్వు ఆలోచించవలసిన విషయం ఒకటే, ఒక రోజున నేను నాట్యమాడే స్థలంలోకి వెళ్తున్నాను. ఇక్కడ నువ్వు దరిద్రంగా బ్రతుకుతున్న దినాల్లో నీ గుండెల్లో నింపుకోవాల్సిన విశ్వాసం ఒకటే, నేను ఒక ధనికుడువైన స్థలంలో నేను నివాసం చేయబోతున్నాను, నాకు దాచి ఉంచిన స్వాస్థ్యాన్ని నేను స్వాధీనపరచుకోబోతున్నాను అన్న విశ్వాసంతో మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, దావీదు జీవితము ఇంత ఘోరమైన పతనం కావటానికి కారణం, అతడు మత్తుగా పడుకున్నాడు యుద్ధము చేసే సమయంలో. ఇప్పుడు మన విషయానికి వద్దాం. మన కుటుంబాలలో, మన శరీరాలలో, మన వ్యక్తిగతంగా మనం ఎన్ని సమస్యలతో పోరాడుతున్నాం. మనకు సమస్యలు రావట్లేదా? శోధనలు రావట్లేదా? మనకు వ్యతిరేకతలు రావట్లేదా? మనుషుల చేత శోధనలు రావట్లేదా? సెల్ ఫోన్ల చేత శోధనలు రావట్లేదా? మనుషుల స్నేహాల చేత శోధనలు రావట్లేదా? అలాగే అనారోగ్యం మనల్ని వెంటాడట్లేదా? మన వారు రక్షణలు లేకుండా మనకు ఎంతమంది కనబడుతున్నారు? ఎలా నిద్రపడుతుంది? సమయాన్ని ఎలా దుర్వినియోగపరుస్తున్నావు? ఒక్క సెకండ్ నువ్వు సమయాన్ని దుర్వినియోగపరిస్తే జరిగే పరిణామం ఏమిటో దావీదు జీవితంలో జరిగిన ఒక సంఘటన చదవండి. అదే 2వ సమూయేలు పుస్తకం 12వ అధ్యాయము 14వ వచనం. అయితే ఈ కార్యము ఆగండి. ఏ కార్యం చేశాడు దావీదు? యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో రెస్ట్ తీసుకున్నాడు. యుద్ధానికి వెళ్ళవలసిన సమయంలో ఆ యుద్ధాన్ని గూర్చినటువంటి ఆలోచన లేకుండా అతడు రెస్ట్లో ఉన్నాడు. యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు, నా సైన్యము తిరిగి క్షేమంగా వస్తుందా, లేకపోతే అక్కడ ఏమైనా అపాయము సంభవిస్తుందా అన్న వివేచనలో లేకుండా నెమ్మదిగా ఉన్న సమయములో చదవండి. అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు అవకాశం ఇచ్చిన వాడవై అయినావు కనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చిపోతాడు దావీదుతో చెప్పెను. చూడండి, అక్కడ రాయబడిన మాట, నీవు అంత నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా, నీవు పట్టింపు లేకుండా, ఆ యుద్ధాన్ని గురించిన ఆలోచన లేకుండా నీవు నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా ఏం జరిగిందంటే తెలుసండి, అక్కడ దేవుని నామానికి నువ్వు అవమానం చేశావు. దేవుడు ఏ శత్రువుతో పోరాడి జయించాలనుకున్నాడు, ఏ శత్రువుని ప్రభు తన పాదాల కింద పెట్టాలనుకున్నాడో వానికి నువ్వు అవకాశం ఇచ్చిన వాడవై దేవుణ్ణి దుఃఖపెట్టావు కనుక నీకు పుట్టబోయే బిడ్డ చనిపోతుందని దావీదుతో చెప్పాడు. అంత మాత్రమే కాదు, ఇది మొదలుకొని నీ కుటుంబంలో యుద్ధమే అన్నాడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే, దేవుని కార్యాలు అపవాది భయంకరంగా శోధిస్తూ, వాడు చెలరేగిపోతూ మనకు అపజయాలు కలగచేస్తూ, అనారోగ్యం కలగచేస్తూ, మన వారి ద్వారా మనకు అనేకమైన నిందలు కలగచేస్తున్న సమయంలో మనం విశ్రమించకుండా ప్రార్థన చేయవలసిన సమయంలో, పోరాడవలసిన సమయంలో మనం నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆత్మ సంబంధంగా మనం చనిపోతున్నాం. ఆత్మీయత భావాలు మనలో కనపడవు, శరీరమే కనపడుతుంది. ఆత్మ సంబంధమైన ప్రేమ కనపడదు, ఆత్మ సంబంధమైన ఓదార్పు కనపడదు, ఆత్మ సంబంధమైన సహవాసం కనపడదు, ఆత్మ సంబంధమైన వైరాగ్యం కనపడదు. కానీ ఎప్పుడైతే మనం నిర్లక్ష్యంగా ఉంటామో శరీరము బ్రతుకుతూ ఉంటుంది. శరీరము ద్వారా మనం ఆరాధన చేస్తుంటాం, శరీరము ద్వారా మనం ప్రార్థన చేస్తుంటాం, శరీరం ద్వారా మనం భక్తి చేస్తుంటాం. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆ స్పర్శ, వైరాగ్యము మనలో కనపడదు. అక్కడ దావీదుతో చెప్పే మాట అదే, దావీదు నీవు యుద్ధము చేయవలసిన సమయంలో నిర్లక్ష్యంగా ఉన్న కారణంగా నీకు పుట్టబోయే బిడ్డ, అనగా ఆత్మ సంబంధంగా పుట్టబోయే బిడ్డ చనిపోతాడు.
అక్కడ వాస్తవంగా తనకు పుట్టిన బిడ్డ చనిపోయాడు. కానీ మన భాషలో పుట్టే బిడ్డ ఎవరంటే ఆత్మ సంబంధమైన బిడ్డ. దేవుడు మనకు తన స్వభావాన్ని ఇవ్వాలని, దేవుడు తన మనస్సును మనకి ఇవ్వాలని, దేవుడు తన శక్తితో మనల్ని నింపాలనుకున్నప్పుడు మనం నిర్లక్ష్యంగా వహించి యుద్ధాన్ని గురించినటువంటి ఆలోచన మనలో లేనప్పుడు ఆ స్వభావం చనిపోతుంది. అదే యెరూషలేము నుండి యెరికోకి దిగిపోతున్న వాని విషయంలో జరిగిన సంఘటన. కనుక ప్రియమైనటువంటి దేవుని సంగమా, సమయము చాలా విలువైంది. ఆ సమయము కూడా దేవుడు మనకెందుకయ్యా నిర్ణయించాడంటే, భూమి మీద మనము యుద్ధ రంగంలో ఉన్నటువంటి వారం. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, సైనికుడైనటువంటి వాడు జట్టులో చేర్చుకున్న వాడిని సంతోషపెట్టాలి, కానీ జీవన సంబంధమైన వ్యాపారంలో వాడు చిక్కుకోకూడదు. ఆ పని ఈ పని అని, ఆ సంపదన ఈ సంపదనని నిన్ను జట్టులో చేర్చుకున్నవాడిని నువ్వు సంతోషపెట్టలేవు. బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే, మొదట నీవు నీతిని వెతికితే చాలు, నీ అవసరతలన్నీ దేవుడు తీరుస్తాడనుంది బైబిల్లో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే బైబిల్లో పలు చోట్ల రాయబడ్డ మాట, నరులను తాను తన కొరకు నిర్మించుకున్నాడు, తన పని కొరకు బ్రతికిస్తున్నాడు, తను ప్రత్యక్షపరుచుకున్నట్టుకు ఆత్మనిచ్చాడు, తను వ్యక్తపరుచుకోవడానికి సహవాసాన్ని ఇచ్చాడు. అది ఆయన కొరకే. ఇవన్నీ చేయమనే దేవుని చిత్తమై ఉన్నది. మనకు కావలసినవేంటో ఆయనకు తెలుసై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆసక్తితో మండుతున్న సంఘములో ఒకడు భూ సంబంధమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. స్పర్శ లేనివాడిగా మారిపోయాడు. ఎంత వైరాగ్యంగా అగ్నితో మండుతున్నటువంటి తన ఆత్మీయ జీవితం ఎప్పుడైతే భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టాడో, వెంటనే అతడు ఒక స్పర్శ లేనివాడిగా, అంటే చురుకుదనం లేనివాడిగా, స్పందన లేనివాడిగా, యుద్ధము చేయాలన్న స్పృహ లేనివాడిగా మారిపోయాడు. ఆ భక్తుడు ఎవరో కూడా ఒకసారి చదువుకుందాం. 2వ రాజుల పుస్తకం 5వ అధ్యాయము 25 నుండి 27 వచనాల వరకు చదవండి. అతడు లోపలికి పోయి తన యజమాని ముందు నిలవగా ఎలీషా వానిని చూచి గెహాజీ నీ వెచ్చట నుండి వచ్చితివని అడిగినప్పుడు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటా ఎలీషా వానితో ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నా కనుదృష్టి నీతో రాలేదా? ద్రవ్యము వస్త్రములు ఒలివ చెట్ల తోటలను ద్రాక్ష తోటలను గొర్రెలను ఎడ్లను దాసీలను సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? కాబట్టి నయమానుకు కలిగిన ఈ కుష్టు నీకును నీ సంతతికి సర్వకాలము అంటి ఉండునని చెప్పగా వాడు మంచు వలె తెల్లనైన కుష్ఠము కలిగి ఎలీషా ఎదుట నుండి బయటకు వెళ్ళెను. అగ్నిలా మండుతున్నటువంటి సంఘములో నుండి అతడు బయటికి వెళ్ళెను. ఎవరతడు? గెహజీ. అంచె దినములలో రగులుకుంటున్నటువంటి సంఘములో ఉన్నాడు. అతడు మండుతున్నాడు, అతడు ఉజ్జీవింపబడుతున్నాడు, అతడిలోనూ అగ్ని రగులుకుంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డారా, ఎప్పుడైతే ఆ మంట రగులుకుంటూ సమీపింపరాని తేజస్సుకు చేరవలసింది, ఒక్కసారి దృష్టి మలుచుకున్నాడు. నేను ఆత్మీయతలో ఈ స్థాయిలో ఉన్నా కదా, దీనికి తగినట్లుగా నాకు డబ్బు ఉంటే ఎలా ఉంటుంది, దీనికి తగినట్లుగా నాకు కారు బంగ్లాలు ఉంటే ఎలా ఉంటుంది, ఈ ఆత్మీయ స్థాయికి తగినట్లుగా ప్రజల్లో నాకు పేరు వస్తున్నట్లుగా నా ప్రవర్తనలో ఎదిగితే ఎలా ఉంటుంది అని ఆశపడ్డాడు. ఈ రోజుల్లో జరిగే సేవలన్నవే. కాస్త దేవుడు కృపనిచ్చి నిలబెట్టాడా, పేరు కోసం ప్రాకులాడుతున్నారు. కృపనిచ్చి సహాయం చేశాడా, సినిమా హాళ్ళ మాదిరిగా అయిపోతున్నాయి మందిరాలు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. కడవరి వర్షాన్ని పంపి కడవరి ఉజ్జీవాన్ని రగిలించాలి అనుకున్నప్పుడు ఆ వాగ్దానం ఆ సంఘంలో నెరవేర్పు జరుగుతుండగా అతడు లోకాన్ని ఆశించి బయటికి వెళ్ళాడు. ఏమైపోయాడు? కుష్టు కలిగినటువంటి వ్యక్తిని మీరు పిన్నిస్తో కానీ ముళ్ళుతో కానీ లేదా షార్ప్ వస్తువులతో మీరు పొడిచినప్పుడు అతనికి స్పర్శ ఉండదు. కుష్టు కలిగినప్పుడు, దేహానికి కుష్టు కలిగిన వ్యక్తిని మీరు గమనించినట్లయితే వాళ్ళకు స్పర్శ ఉండదు. అంటే స్పందన, ఏం కుచ్చుకుంటుంది నాకు అనేది వాళ్ళకు తెలియదు. అది కుష్టుకున్నటువంటి ప్రాముఖ్యత. అలాగే ఆసక్తి చనిపోయిన వాడికి కూడా ఎక్కడ యుద్ధాలు జరుగుతున్నాయి, ఆ యుద్ధంలో నేనే నైపుణ్యత కలిగి ఉండాలి, ఎవరిని ఎదుర్కోవాలి అనే సామర్థ్యత కోల్పోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధ రంగంలో మండుతున్న వాడికి శత్రు తల మీద తప్పితే వేరే దాని మీద ఆశ ఉండకూడదు. శత్రు ప్రాణం మీద మనసు తప్ప, యుద్ధ భూమిలో యుద్ధోపకరణాలు ధరించిన వాడికి శత్రు ప్రాణమే వారికి అవసరం తప్ప భూ సంబంధమైనవి ఉండకూడదు. ఎప్పుడైతే గెహజీ భూ సంబంధమైన వాటితో వైరాగ్యంగా బ్రతకాలని ఆశపడ్డాడో స్పర్శ లేనివాడిగా బయటికి వెళ్ళిపోయాడు. ఆసక్తి లేనివాడిగా బయటికి వెళ్ళిపోయాడు. ఆశలన్నీ కొట్టేసుకొని బయటికి వెళ్ళిపోయాడు. దానికి కారణం ఒకటే, అతడు ఏ మంటతో మండాలో, ఏ వైరాగ్యంతో జీవించాలో అలా జీవించక తను లోకానికి ఆశపడ్డాడు. ఇక్కడ ప్రభు నేర్పిస్తున్న పాఠం ఒకటే, నీవు ఒక మంట కలిగి కడవరి ఉజ్జీవంలో రగులుతున్నప్పుడు నీ మనస్సు కేవలము మహిమ మీదనే ఆధారపడాలి, కానీ భూ సంబంధమైన వాటి మీద ఆధారపడకూడదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సింహాసనం మీద పొందబోయే బహుమానం మీదనే మన గురి కలిగి ఉండాలి తప్ప భూ సంబంధమైన వాటి మీద ఉండకూడదు. అలా చేస్తే వెళ్ళలేము అన్న సత్యం పౌలు గారికి తెలుసు. అందుకే వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని గురి యొద్దకు పరిగెత్తాడని బైబిల్ సెలవిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని సంగమా, సమయము చాలా విలువైంది. దాన్ని దావీదు సద్వినియోగపరచుకోలేకపోయాడు, గెహజీ సద్వినియోగపరచుకోలేకపోయాడు. దావీదు సద్వినియోగపరచుకొని కారణంగా తను ఆత్మీయతను చంపుకున్నాడు. తరతరాలకు యుద్ధంగా మారిపోయింది. దేవుణ్ణి అవమానపరిచినందుకు దేవుడు తనను అవమానపరచటం ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఒక్కడు ఆసక్తి చంపుకుంటే సంఘమంతా ఆసక్తి పోగొట్టుకుంటారని అతడికి దేవుడు కుష్టును కలుగచేసి బయటకు పంపించాడు. రగిలే సంఘములో, ఉజ్జీవింపబడుతున్న సంఘములో ఉజ్జీవింపబడేవారే తప్ప ఆసక్తి లేని వారు ఉండకూడదని దేవుడు బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే వాళ్ళు ఉండరు. ఒక రోజున వాళ్ళ మనస్సులో ఉన్న ఆలోచనే వాళ్ళని ఆసక్తి లేని వారిగా మారుస్తుంది, వైరాగ్యం లేని వారిగా మారుస్తుంది, పోరాడలేని వారిగా మారుస్తుంది. ఒక రోజున బైబిల్లో ఒక భక్తురాలు దీన స్థితి నుండి ఉన్నతమైన స్థాయికి వెళ్ళింది. నాకు ఇక ఏమీ పర్వాలేదు, నా స్థితి గతి అన్నీ మారాయి, నేను హ్యాపీ అనుకుంటూ కూర్చుంది. ఆమె ఎప్పుడైతే హ్యాపీ అని కూర్చుందో సమాజంలో చట్టం ప్రారంభించబడింది. ఎవ్వరూ ఇండ్లలో నుండి బయటికి రాకూడదు. ఎందుకనంటే ఎవరైతే ఆత్మీయతలో ఎదుగుతున్నారో వారిని చంపడానికి అపవాది ప్లాన్ చేసి నలుదిశలా ద్వారాలు మూసేశాడు. ఈవిడ ఎదిగిన స్థితి మర్చిపోయి రాజభోగం అనుభవిస్తూ హాయిగా ఉంది అక్కడ. ఎప్పుడైతే ఆ విశ్రాంతిని అపవాది చూశాడో, ఎప్పుడైతే ఆ వైరాగ్యం చల్లారిపోయిన స్థితిని అపవాది చూశాడో, నలు దిశల నుండి వాడు ద్వారాలు మూస్తున్నాడు. జాగ్రత్తగా వినాలి ఈ మాట. ఒక ప్రవచనాత్మకంగా నేను చెప్తున్నాను. రేపు జరగబోయే విధానం ఇదే. రేపు దేశంలోనూ రాష్ట్రంలోనూ సంభవించబోయే సంఘటన నేను చెప్తున్నాను. ఎప్పుడైతే ఆత్మీయతలో మంటతో రగిలి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగిపోయిన తర్వాత ఆత్మీయతను మర్చిపోయి చల్లారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయారో, నలు దిశల నుండి అపవాది ద్వారాలు మూసి బయటికి వెళితే చంపబడతావు అనే ముద్ర ఒకటి వేశాడు. ఎప్పుడది? ఎస్తేరు కాలంలో. ఎస్తేరు దీనురాలు, తల్లిదండ్రులు లేనిది,
అనామకురాలు. అలాంటి ఆమెను షూషాను కోటలోనికి తీసుకొచ్చి ఒక స్థాయిలో ఉంచితే తన స్థితిని మర్చిపోయి రాజభోగాలు అనుభవిస్తూ ఉంది. రాజరికము చేస్తూ భోగాలు అనుభవిస్తూ ఉంది. ఆసక్తి లేదు ఇంకా. తన ప్రజలు ఎడిపోతే నాకేమిటి, తన ప్రజలు ఎంత కష్టాలు పడితే నాకేమిటి, నాకు సంబంధం లేదు అన్నట్లుగా పోయిందంట. అసలు ఆమె నా స్థాయికి తీసుకొచ్చిందే వాళ్ళను కాపాడటానికి. యూదులు పాడైపోతున్నారు, యూదుల వంశం నష్టమవుతుంది, యూదుల్ని కాపాడటానికి ఈమె షూషాను కోటలో దేవుడు ఆ ఉన్నతమైన స్థానం ఇచ్చాడు. మర్చిపోయింది. హాయిగా ఉంది, ద్వారాలన్నీ మూయబడ్డాయి. అప్పుడు అపవాది ఒక్కొక్కళ్ళని చంపటానికి వాడు పన్నాగం పన్నుకున్నాడు. క్రైస్తవ్యం అనేది ఉండకూడదు, యూదుడు అనేవాడు బతికుండకూడదు, యూదుల్ని చంపాలి అని వాడు పన్నాగం పొంది ఎవరైతే యూదులకు అధిపతులుగా ఉన్నారో, ఎవరైతే యూదుల పక్షంగా విజ్ఞాపన చేసేవారు ఉన్నారో, ఎవరైతే యూదుల పక్షంగా కన్నీరు కార్చేవాళ్ళు ఉన్నారో వారందరూ విశ్రాంతిలో ఉన్నారు కనుక లాక్డౌన్ చేయండి అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొన్ని వేల సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనే ఈ రోజుల్లో జరగబోతుంది. ఆనాడంతటా లాక్డౌన్ చేసి ఎవరు బయటకు వస్తే వాళ్ళని చంపండి అన్నాడు. అప్పుడు మొర్దెకై రోషము గలవాడై ఒక మాట అంటాడు. అక్కడ ఎస్తేరు పుస్తకం 4వ అధ్యాయము 14వ వచనం, నీవు నీకు నియమించిన ఈ సమయమందు నువ్వు ఒకవేళ మాట్లాడకుండా నువ్వు మౌనంగా ఉన్నట్లయితే దేవుని యొక్క సహాయము, విడుదలయు మరొక దిక్కు నుండి వస్తుంది. కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు. నువ్వు సంపాదించుకున్న ఆత్మీయత, నువ్వు ఉన్నటువంటి షూషాను కోటలో నీ యొక్క ఉన్నతమైన అనుభవం, దేవునితో నీకున్న ఉన్నతమైన సహవాసం, అభిషేకం, ఆత్మ నడిపింపు, నువ్వు ఎంతగా ఎదిగావో నీవు నీ కుటుంబ సభ్యులు నశించిపోతారు. దేని కొరకు? నీవు యూదుల గురించి పట్టించుకోకపోతే, యూదుల రక్షణ గురించిన నువ్వు ఆలోచన నీకు లేకపోతే, నువ్వు ఎలా రక్షించబడి స్థిరపరచబడ్డావో, ఎలా రక్షించబడి ఉన్నతమైన స్థాయిలో స్థిరపరచబడ్డావో, ఒక ఉపదేశాన్ని గ్రహించగలిగి ఆత్మల విషయంలో భారం లేకుండా ఉన్నావో, నీవు ఎదురాడుతున్న దుష్టుని విషయంలో నాకెందుకులా నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావో, ఈ సమయమందు నీకు గ్రహించకపోతే వారికి సహాయం వేరే నుండి వస్తుంది, కానీ నువ్వు పొందుకున్న ప్రతి అనుభవం నుంచి నువ్వు దిగజారిపోతావు. నీవు నీ కుటుంబం అంతా దిగజారిపోతుంది, ఆత్మీయతలో నుండి పడిపోయే అవకాశం ఉంది అని ఎప్పుడైతే హెచ్చరిక చేశాడో అప్పుడు ఎస్తేరు తీసుకున్న తీర్మానం ఏమిటంటే, నా ప్రాణము పోయినా పర్వాలేదు, నా వారిని నేను రక్షించుకుంటాను. చప్పట్లు కొట్టి ప్రభుని కనపరుద్దామా? ఏ రాజభోగాలలో, ఏ నిర్లక్ష్యంగా, ఏ వైరాగ్యాన్ని మర్చిపోయిందో ఒక్కసారిగా వెలిగింపబడింది. ఎప్పుడది? నలుదిశల ద్వారాలు బంద్ అయిపోయాయి. బయటికి వెళ్తే చంపేస్తారు. బయటికి వెళ్ళుట రాజ విరోధమైన, నేను నశించినా పర్వాలేదు అని ఒక తీర్మానం చేసుకుంది. ఆ ఒక్క వైరాగ్యం, తనలో పుట్టిన మంట తన వారందరినీ కాపాడుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు జరగబోయే సంఘటనే ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. రేపు లాక్డౌన్తో అంతా బంద్ అయిపోతుంది. ఈ బందులు, ఈ లాక్డౌన్లు, ఈ కర్ఫ్యూలు, వీటన్నిటికీ కారణం క్రైస్తవ్యాన్ని నిర్మూలపరచాలి. వాళ్ళ కాన్సెప్ట్ అదే. సమూహంగా మనం కూడుకొని ప్రార్థనలు చేసుకోకూడదు, బహిరంగంగా సువార్తలు ప్రకటించకూడదు. ఈ లాక్డౌన్ వెనుక దాగి ఉన్నటువంటి అపవాది కుయుక్తంతా కూడా ఇదే. మనం అనుకుంటాం లాక్డౌన్ వచ్చింది, పర్వాలేదు, మనకు పనులు లేవు, మనం హాయిగా ఉండొచ్చు, ఏదో లైవ్లో ప్రోగ్రాంలు వస్తుంటే మనం వాక్యం వింటూ ఉండొచ్చు అనుకుంటున్నాం. కానీ దాని వెనక మన సహోదరులు, సహోదరీలు, తల్లులు లాంటి వాళ్ళు, తండ్రులు లాంటి వాళ్ళు, బిడ్డలు లాంటి వాళ్ళు ఎంతమంది అగ్నికి ఆహుత కావటానికి సిద్ధంగా ఉన్నారో ఆలోచన చేస్తున్నావా? సుఖభోగాలతో నువ్వు వైరాగ్యంగా ఉండలేవు. అందుకే అక్కడ ఎస్తేరు మనకు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే,
నేను హాయిగా నా ఇంట్లో తింటూ పడుకొని మెలుకోగలిగినప్పుడు నేను భారం కలిగి వాళ్ళతో ప్రార్థన చేస్తా అంటే దేవుడు దాన్ని ఒప్పుకోవట్లేదు. అది ఆసక్తితో కూడినటువంటి వైరాగ్యం కాదు. నీకు అనుకూలంగా మార్చుకొని దేవుణ్ణి వాడుకోవడానికి చూస్తున్నటువంటి సమయం అది. అందుకే అక్కడ అంటాడు, ఈ సమయము నీ కొరకు నియమించబడింది. అంటే ఏంటి? నువ్వు బయటికి రావాలి. నువ్వు బయటికి నశించిపోతున్న వారి దగ్గరికి, అక్కడికి వెళితే నీకు మరణం ఉండొచ్చు, అక్కడికి వెళితే నీకు దెబ్బలు తగలొచ్చు, అక్కడికి వెళితే నీకు అనేకమైన నష్టాలు సంభవించవచ్చు. ఎస్తేర్ అంటుంది, నేను నశించిపోయినా పర్వాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, సిలువను మోస్తూ వెంబడించమన్నాడే కానీ ఇంకా ఏది ఆశించమనిలే. నువ్వు వెంబడిస్తే, నా శిష్యుడు అవ్వాలనుకుంటే, నా విశ్వాసి అవ్వాలనుకుంటే నువ్వు సిలువను మోస్తూ వెంబడించి నీ ప్రాణమును ద్వేషించుకోవాలి. ప్రభు చెప్పిన మాట, నీ ప్రాణాన్ని సుఖపెట్టుకుంటూ, నీ ప్రాణాన్ని కాపాడుకుంటూ సిలువెత్తుకోమని చెప్పలే. ఎవడైనా నన్ను వెంబడించాలి అనుకున్నప్పుడు సిలువను మోస్తూ, అంటే భారము నీ మీద కనపడాలన్నదే దేవుని ఉద్దేశం. నీవు నీ మీద దేవుని విషయంలో నీకు ఎంత భారం ఉందో ఆయన చూడాలని ఆశపడతాడు. అందుకే చూడండి, ఎస్తేర్ చేసిన పని ఏమిటంటే, రాజుకు దయ పుట్టేలాగున తన శరీరాన్ని క్షీణింప చేసుకుందట. ఉపవాసంలో నలగొట్టుకుందట. రాజు చూడగానే షాక్ అయిపోయి దయ పుట్టింది అని రాయబడి ఉంది అక్కడ. ఏది రాణి అవ్వటానికి దయ పుట్టడం కాదు, తన ప్రజల యొద్దకు వెళ్ళటానికి ఎస్తేరుని చూసినప్పుడు రాజుకు దయ పుట్టి తన దండమును ఆపాడట. రాజు కనికరం చూపినప్పుడు వారిని ఎవరు కొట్టకూడదు, చంపకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఆయన దయ, కనికరం, కృప, ఆత్మ ఒత్తిడి మనల్ని బలవంతం చేస్తున్నప్పుడు ఆసక్తి ఏమవుతుంది? ఆ మంట మనలో ఎందుకు రావట్లేదు? ఎంతవరకు మన కడుపు, మన కుటుంబము ఇదే సరిపోయింది. రేపు ఈ లాక్డౌన్లో ప్రజలు ఎంత అల్లాడిపోతారు. ఒక వ్యక్తి దగ్గరికి పోయి, అయ్యా నువ్వు ప్రభువుని నమ్ముకో అని చెప్పడానికి నీకు అవకాశం ఉందా? రోడ్ల మీద ఎంతోమంది తల్లులు ఆహారం లేక, వస్త్రాలు లేక పడుంటున్నారు. వాళ్ళ దగ్గర తట్టి, అమ్మా ఈ ముద్ద తిను, ప్రభువుని నమ్ముకో అని ఒక మాట చెప్పడానికి ఈరోజు సమయం లేదా మనకి? దావీదు యుద్ధం చేసే సమయంలో విశ్రాంతిగా పడుకున్నాడు. ఆ భారం తనకు రావట్లేదు. ఎక్కడో గొర్రెల దొడ్లో ఉన్నవాడిని సింహాసనం మీద కూర్చోబెడితే నిద్ర పట్టింది ఆయనకి. అందుకే బైబిల్లో రాయబడ్డ మాట, నీవు నీ కడుపారా తిని గృహాలు కట్టుకొని ఎడ్లను సంపాదించుకొని నన్ను మరిచిపోతావేమోననే నీకు నేను ఈ అరణ్య ప్రయాణం చేసిపిస్తున్నానంటాడు. ఈ శ్రమల మార్గంలో, ఈ దుఃఖకరమైన మార్గంలో, ఈ వేదనకరమైన మార్గంలో నిన్ను నడిపించటానికి కారణం ఏంటంటే, ఒకవేళ నువ్వు కడుపారా తిన్న తర్వాత నువ్వు ఫస్ట్ మర్చిపోయేది నన్నే, అలా మర్చిపోతావేమోనని నేను ఈ అరణ్య మార్గంలో, ఈ ముళ్ళ మధ్యలో, తేళ్ల మధ్యలో, భయంకరమైన సర్పములు కలిగిన మార్గ మధ్యములో నేను నిన్ను నడిపిస్తున్నాను అన్నాడు. ఎందుకు? ఆ మార్గంలో నడిపిస్తున్నప్పుడు ఆయన కాపాడతాడు. ఆ మార్గంలో నడిపిస్తున్నప్పుడు వాటిని తొక్కి పెడతాడు. కానీ నీలో వైరాగ్యం చల్లారకూడదే, నీలో ఆ ప్రేమ చల్లారిపోకూడదే, ఆ మంట చల్లారిపోకూడదే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఎస్తేరు ప్రాణానికి తెగించిందో తన వారందరూ కాపాడబడ్డారు. అపవాది తల ఎస్తేరు కాళ్ళ కింద తొక్కబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవడైతే చంపాలి అనుకున్నాడో వాడు చచ్చిపోయాడు అదే ఉరి స్తంభం మీద. నా దేవుడిస్తున్న మాట అదే, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధం అది వర్ధిల్లదు. దేవునికి స్తోత్రం. అది వర్ధిల్లదు అన్నప్పుడు నీవు ఆ ఆయుధాన్ని జయించటానికి, ఆ ఆయుధాన్ని ఓడించటానికి నీ వంతు కర్తవ్యంగా నువ్వు చేయాలి. అది చెయ్యకుండా వాగ్దానం ఉంది కదా అని నీకు ఎదురుతున్న శోధనను దేవుడు అన్నాడు తప్పకుండా అది నెరవేరదు అంటే ఎందుకు నెరవేరదు? వ్యాధులు రావట్లేదా? అపజయాలు రావట్లేదా? మనం తలపెట్టిన దాంట్లో మనం ఓడిపోవట్లేదా? దీనికి కారణం ఏంటంటే దానికి తగిన వైరాగ్యం నువ్వు చూపించట్లేదు,
దానికి తగిన ఆసక్తి నువ్వు చూపించట్లేదు. కనుక సంగమా, చాలామందిని చూస్తుంటే నేను, వాళ్ళు ఎదిగి అభివృద్ధి పొందిన తర్వాత వాళ్ళు అన్యుల దగ్గరికి వెళ్ళి, వాళ్ళ అన్నదమ్ములే కానివ్వండి, అక్కచెల్లెలే కానివ్వండి, వాళ్ళు బంధువర్గాలే కానివ్వండి, రక్త సంబంధులే కానివ్వండి, వాళ్ళు మర్చిపోతున్నారు, నా మట్టుకు నేను బ్రతికితే చాలే. నిన్ను వాళ్ళల్లో నుంచి వేరు చేసింది ఎవరి కొరకు? పేతురు ఒకరోజు అలాగే రెచ్చిపోయాడు. ప్రభువా, నీకు సమస్య రావద్దయ్యా, నేనున్నా కదా అంటే, సాతానా వెనుకకు పో అన్నాడు. నువ్వు స్థిరపడ్డ తర్వాత నీ సహోదరుల గురించి ప్రార్థన చేయి. వాడు జల్లెడ పడుతున్నాడయా మిమ్మల్ని అందరినీ పాడు చేయటానికి. వాళ్ళందరూ లోకంలో నశించిపోవటానికి వాడు జల్లెడ పడుతున్నాడు. నీలో నమ్మకం తప్పిపోకుండానట్లుగా నేను విజ్ఞాపన చేస్తున్నాను ఎల్లప్పుడూ అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీకు శ్రమ పడే అనుభవం రావట్లేదు కనుక దేవుడు అతనికి పెట్టిన పేరు అపవాది. అపవాది ఎప్పుడు కూడా నిన్ను సుఖపడమనే కోరుకుంటుంది, వస్త్రహీనుని చేయటానికి. వాళ్ళు కూర్చుంటే కూర్చున్నారు, నువ్వు దిగిపోయి నీ కార్యాలు చేసుకో అంటుంది, నీ వస్త్రాన్ని దొంగిలించడానికి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మొదట దావీదు తన పుట్టిన కొడుకు చనిపోవటానికి తన పాపమే కారణం, తన నిర్లక్ష్యమే కారణం. మనలో పుడుతున్న ఆత్మీయ అనుభవాలు చనిపోవటానికి మన నిర్లక్ష్యమే కారణమని బైబిల్ తెలియచేస్తుంది. అంత మాత్రమే కాదు, మండుతూ వైరాగ్యంగా దేవుని కోసం ప్రకాశిస్తున్న జీవితాన్ని దేవుడు నీకు ఇచ్చినప్పుడు, భూ సంబంధమైన వాటి మీద మనసు పెడుతూ వైరాగ్యంగా బ్రతకాలనుకున్నప్పుడు నువ్వు నిర్లక్ష్యంలోనికి వెళ్ళిపోతున్నావు అన్న సాక్ష్యమే గెహజీ. నువ్వు ఉంటే వెచ్చగానైనా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. ఈ నులివెచ్చని స్థితి దేవుడు వెలివేసే స్థితి. గెహజీ అలా వెళ్ళిపోయాడు. కానీ ఎస్తేరు సమయాన్ని సద్వినియోగపరుచుకుంది. దిస్ ఈజ్ మై టైం, ఇది నా సమయం. ఈ సమయం దాటిపోయిందా దేవుడు నన్ను విడిచిపెడతాడు, నా ఇల్లు శాపగ్రస్తంగా మార్చిపోతుంది, నేను పొందుకున్న రక్షణ వ్యర్థమైపోతుంది అది ఎప్పుడైతే తీర్మానం చేసుకుందో తను ముందడుగు వేసి అపవాదిని చితక తొక్కింది. మూడవదిగా, అంత మాత్రమే కాదు, సమయము దేవుడిచ్చింది. ఎందుకంటే నువ్వు అపవాదితో జయిస్తూ దేవుని కార్యాలు చేస్తూ సమయంలో వాళ్ళు అంటారు సమయం లేదు, ఇంకా రాలే. హగ్గై కాలంలో వాళ్ళు అంటారు మాకు ఇంకా సమయం రాలేదు పరిశుద్ధపరచుకోవటానికి, మాకు ఇంకా సమయం రాలేదయ్యా స్థిరపరచబట్టానికి, మాకు ఇంకా సమయం రాలే, వయసు ఉంది కొన్ని ఏదో పనులు చేయటానికి, ఆ పనులు చేయటానికి, ఈ పనులు చేయటానికి ఇంకా మాకు సమయం ఉంది, రాలే మాకు ఇంకా సమయం. మీరంటే వయసులో అన్ని అనుభవించి ఓ స్థాయికి వచ్చిన తర్వాత ప్రకటిస్తున్నారు మా వయసు ఎంత, యవ్వనం కదా మాది. పసిబిడ్డ 12 సంవత్సరాలు లేవు, నయామానుకు సువార్త ప్రకటిస్తే వెళ్ళి ఆయన రక్షించబడ్డాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పసిపిల్లగాడు, దయా నా దగ్గర సంపాదించుకున్న ఆస్తి ఇదే ఉంది, 5 రొట్టెలు 2 చేపలు తీసుకో అని పడేస్తే ప్రభు పాదాల దగ్గర 5,000 మంది భోజనం చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, సమయము ఉంది, ఇంకా సమయం రాలేదు, ఇంకా సమయం రాలేదు. ఒకవేళ దేవుడే నీకు సమయం ఇవ్వాలనుకుంటే ఓ 50 సంవత్సరాలప్పుడు నిన్ను రక్షించుకునేవాడు కదా. ఈ వయసులో ఎందుకు రక్షించుకున్నాడు? నువ్వు ఆ వయసులో చేసే పనులు ఉన్నాయి, ఆ వయసులో దేవుడు వాడుకోవటానికి, ఆ వయసులో దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన పనులు దాగి ఉన్నాయి కనుక ఆ వయసులో నీకు రక్షణను గురించిన జ్ఞానం ఇచ్చాడు. ఒకవేళ అదే దేవునికి లేకపోతే నీకు 50 సంవత్సరాలకు 60 సంవత్సరాలకు రక్షించుకోవడానికి సమయం ఇచ్చేవాడేమో. కొత్తగా పెళ్ళైంది, దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు, ఇంకా చాలా ఎంజాయ్ చేసి 2-3 పిల్లలైన తర్వాత సువార్త ప్రకటించవచ్చు అనుకుంటారు కొంతమంది. అలాంటప్పుడు దేవుడు ఆ యవ్వన ప్రాయంలో నిన్ను ఎందుకు కలుపుతాడు తెలీదా దేవునికి? ఆ కుటుంబం ద్వారా మహిమపరచబడాలని, ఆ కుటుంబం ద్వారా ఘనపరచబడాలని, ఆ కుటుంబం ద్వారా దేవుడు ప్రత్యక్షపరచుకోవాలనే కదా వాళ్ళని జతపరిచాడు. అందుకే బైబిల్లో ఉన్నది, దేవుడు ఆహారాన్నంతా విందునంతా సిద్ధపరిచి పిలిచాడట దేవుడు. అయ్యా విందు సిద్ధంగా ఉంది,
రండి, మీకు ఇన్విటేషన్ ఉంది కదా, మీరు వచ్చి ఆ విందులో పాల్గొనండి, ఆ సువార్తలో పాల్గొనండి, ఆ మీటింగ్స్లో పాల్గొనండి, అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నేను సిద్ధపరిచాను, అక్కడ ఆ కుటుంబాన్ని వెళ్ళి దర్శించండి, నేను సిద్ధపరిచాను అంటే వాళ్ళందరూ నెపములు చెప్పసాగిరి అని ఉంది బైబిల్లో. అబద్ధాలు బొంకారట. అయ్యా నాకు కొత్తగా పెళ్ళైంది, నేను ఇప్పుడే రాలేను అన్నాడట. నేను 2 జతలు ఇడ్లు కొనుక్కున్నాను, చక్కగా వ్యాపారం చేయాలి, అవి బలంగా ఉన్నాయో లేదో వాటి గురించి తెలుసుకొని వస్తాను అన్నాడట. ఇలా ఒకళ్ళు ఏక మనసుతో నెపములు చెప్పినప్పుడట వాళ్లకు సిద్ధపరిచిన విందు వేరే వారికి వెళ్ళిపోయిందట. దేవునికి స్తోత్రం. మొర్దెకై ఎస్తేరుతో అన్నమాట అదే. ఎస్తేర్, నీ సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోకపోతే సహాయం మరొక చోటు నుంచి వస్తుంది. దేవునికి స్తోత్రం. చెప్దామా హల్లెలూయా. ఆ ప్రజల గురించి, ఆ సహాయం గురించి నీకు అవసరం లేదు. ఆయన ఒక ద్వారం మూస్తే 7 ద్వారాలు తెరుస్తాడు. కానీ ఒకటి, నీవు నీ కుటుంబం నశించిపోకుండా జాగ్రత్త పడు. ఎప్పుడైతే ఆ మాటకు లోబడిందో కార్యం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా అప్పుడప్పుడు ఈ ఆలోచనలు వస్తుంటాయి. దారిన పోయేవాళ్ళు కనపడ్డప్పుడు సహాయం చేసే మనసు లేక చూసి వెళ్ళిపోతూ ఉంటాం. దారిన కనపడ్డ వాళ్ళకు సువార్త ప్రకటించాలని ఆత్మ ప్రేరేపిస్తున్నా మనం పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటాం. చూడండి, మనకు ఎంతోమంది మన సహోదరులు ఎంతోమంది ఆటోలు నడుపుతూ ఉంటారు. అందులో ఎంతోమంది యవనస్తులు ఎక్కుతారు, ఎంతోమంది తల్లులు ఎక్కుతారు. ఒక్క మాట, హాస్పిటల్కి తీసుకొస్తూ ఉంటారు. ఒక్కోసారి వాళ్ళకొక్క మాట, అమ్మ ప్రభువుని నమ్ముకోండి మీకు బాగుపడుతుంది, యేసు ప్రభుని అంగీకరించండి, ఒక్క మాట చెప్తే సరిపోతుంది. హాస్పిటల్లో ఎంతోమంది బిడ్డలు సిస్టర్స్గా పనిచేస్తుంటారు. ఒక మాట సువార్త ప్రకటిస్తే, ఎంతోమంది ఆఫీసులలో పనిచేస్తుంటారు. ఒక మాట సువార్త ప్రకటిస్తే మన భారం కాదు అది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరోజు లాక్డౌన్ ఏర్పడ్డప్పుడు మనకు అనిపిస్తుంది, అయ్యో నేను ఈ పని చేయలేకపోయానే. అప్పుడు నష్టం ఎంత గొప్పదో తెలుసా? దాన్ని మనం కొనలేం. కాబట్టి సమయం ఉండగానే ప్రతి ఒక్కరము దేవుని పని చేయుదుము గాక. చెప్దామా హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొరకు మనల్ని నిర్మించుకున్నాడు, అంతే కాన్సెప్ట్, ఇంక దేని కొరకు లేదు. కనుక యుద్ధ భూమిలో మనం ఉన్నాం. యుద్ధ భూమిలో ఉన్నప్పుడు శత్రు మీదే మన టార్గెట్ ఉండాలి, కానీ సుఖభోగాల మీద ఉండకూడదు. నంబర్ 1, ఒకవేళ సుఖభోగాలతో నీవు దేవుని పని చేస్తా నిర్ణయం తీసుకుంటే స్పర్శ లేని వానిగా నువ్వు దిగిపోతావు. అంటే ఆసక్తితో చేయలేవు, కానీ శరీరంతో చేయడానికి ఇష్టపడ్డప్పుడు దేవుడు దాన్ని అంగీకరించట్లేదు. 3వది, నీవు నీ సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే అపవాది ఉరికమ్మం ఎక్కుతున్నాడు. దేవునికి స్తోత్రం. చెప్తామా హల్లెలూయా. అంటే సమయాన్ని నువ్వు సద్వినియోగపరచుకోగలిగితే నీ పక్షంగా దేవుడు జయమిస్తున్నాడు అన్న దాంట్లో సందేహమే లేదు. 4వదిగా నీవు సమయం ఉండగానే ఆయనకు ఒక మందిరంగా కట్టబడు. వాళ్ళు సంపాదించుకుంటున్నారు సిద్ధపడే టైంలో, ప్రభువు అక్కడ సమీపంగా ఉంది అని సిద్ధపడాలనుకుంటూ కూడా వాళ్ళు సంపదన మీద పోతూ ఉంటే వాళ్ళ సంపదన చినిగిపోయిన సంచులు వేసినట్లుగా ఉంటుంది. చలికి వాళ్ళు దుప్పటి కప్పుకుంటే ఆగట్లేదు. ఎంత సమాధానంగా ఉందామన్నా సమాధానంగా ఉండలేకపోతున్నాం. ఎంత సంపాదించుకున్నా కాపాడుకోవడానికి ఉపయోగం లేకుండా పోతుంది. ఎందుకని? సిద్ధపడే సమయం ఇది, వ్యాపారం చేసే సమయం కాదు. దేవుని మందిరాన్ని వ్యాపారంగా మార్చే సమయం కాదు ఇది. దేవుని మందిరాన్ని నీష్టంగా కట్టుకునే సమయం కాదు ఇది. ఆయన సిద్ధపరిచాడు కనుక మనం సిద్ధపడాలి. ఆ సిద్ధపడే క్రమంలో వ్యాపారాల మీద మనసు ఉండొద్దు. సిద్ధపడే క్రమంలో నువ్వు ఏదో ప్రయత్నాలు చేసి కాపాడుకోవాలనే ప్రయత్నంలో ఉండకూడదు. సంపూర్ణంగా ప్రభువుకు అప్పగించుకోవాలి. కనుక సంగమా, ఆనాడు సమయము లేదు అని వాళ్ళు ఇష్టానుసారంగా సంపాదించుకొని కరువుల్లోనూ ఇబ్బందుల్లోనూ అనారోగ్యాలతో ఉన్నప్పుడు ఒకే ఒక హెచ్చరికతో వాళ్ళు కట్టబడ్డారు, సిద్ధపడ్డారు, దేవుణ్ణి మహిమపరిచారు. నిశ్చయంగా ప్రియ దేవుని బిడ్డలారా, మనకిచ్చినటువంటి ఈ అమూల్యమైన సమయాన్ని మనం సద్వినియోగపరుచుకుంటూ వ్యర్థపరుచుకోక జ్ఞానం ఇస్తున్న ఆ దేవుణ్ణి తలస్తూ ఆయన నియమించిన స్థలములోనికి మనం కొనిపోబడదాం. అలాంటి కృపా ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. మోకరించి